తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పట్టుబట్టి జతకట్టి ఉద్యమించిన ప్రజలు అదే స్ఫూర్తితో రాష్ట్రంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని మరో ఉద్యమంలా చేపట్టాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సమైకేంద్ర పాలకుల పాలనలో ముందు చూపు లేక తెలంగాణలో అడవులు అంతరించిపోయాయని, అందువల్లే ఈ నీళ్ల ఘోష ఏర్పడిందన్నారు. పల్లె నుంచి పట్టణం దాకా ఉద్యమ స్ఫూర్తితో అందరూ మొక్కలు నాటాలని, అందరి లక్ష్యం ఆకుపచ్చ తెలంగాణ కావాలని పేర్కొన్నారు. గోదావరి జలాలు సద్వినియోగం చేయడం కోసం ఇంజనీర్లతో ఓ ప్రత్యేక కార్యాచరణ రూపొందించానని, ఇంకా కొందరు మంత్రులకే ఈ విషయం తెలియదని అన్నారు. ఆమోదం కోసం త్వరలోనే కేబినెట్లో పెడతానని చెప్పారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేజీ-టు-పీజీ పథకాన్ని నిజామాబాద్ జిల్లా వేల్పూరు నుంచే ప్రారంభిస్తానన్నారు. హైదరాబాద్ వెళ్ళాక సాంకేతిక కారణాలపై చర్చించి దీనిపై ప్రకటిస్తానని వెల్లడించారు. హరితహారంలో భాగంగా సీఎం నిజామాబాద్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. వేల్పూరు మండలం మోతే నుంచి మొదలైన పర్యటన కామారెడ్డి వరకు సాగింది. మోతే, వేల్పూరు, ఆర్మూరు, నిజామాబాద్, ధర్నారం, సదాశివనగర్, కామారెడ్డిలతో ఆయన పలుచోట్ల మొక్కలు నాటారు.